60,000 టు 2,00,000 ఛాలెంజ్. అయితే ఈ ఛాలెంజ్ అనేది నేను తీసుకుంటున్నాను. 60,000 నుంచి స్టార్ట్ చేసి 2,00,000 ఎట్లా చేయాలని చెప్పేసి. సో, అంతకుముందు తీసుకున్న ఛాలెంజ్‌ని కొన్ని కారణాల వల్ల క్లోజ్ చేసినాను. అండ్ కొన్ని డేస్ గ్యాప్ తీసుకున్నాను. ట్రేడింగ్ చేయలేదు. సో, అండ్ తక్కువ క్యాపిటల్‌తోని ట్రేడింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ డే 1 ఇవాళ. సో, 62,000తోని నేను ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇవాళ నేను 9,000 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ చేసినా నేను. అది పీఈలో బుక్ చేసినా నేను. సో, ఎంట్రీ ఎక్కడ తీసుకున్నా అనేది కూడా చూపిస్తా. మన స్ట్రాటజీ ఎట్లా వర్క్ అవుతుంది అనేది కూడా చెప్తాను నేను. సో, మన స్కాల్పింగ్ స్ట్రాటజీ యూజ్ చేసి ఇవాళ ప్రాఫిట్ అయితే బుక్ చేసినాము. ఇక్కడ ప్రైస్ అనేది ప్రీవియస్ డే లోకి రీటెస్ట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్తోని ఇక్కడ మనం ఎంట్రీ అయితే తీసుకున్నా. సో, అండ్ 9,000 రూపీస్ అరౌండ్ 10,000 రూపీస్కి వెళ్ళిన తర్వాత నేను ఎగ్జిట్ అయిపోయినాను. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ అనేది ఉంది. కొంచెం ప్రైస్ హాల్ట్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసినాను. బట్ కంటిన్యూ ఫాల్ అయింది. నేను దాని తర్వాత ఎంట్రీస్ తీసుకోలేదు. ఎందుకంటే గుడ్ ప్రాఫిట్ బుక్ అయింది. సో, ఓవరాల్గా అయితే ఇవాళ 9,000 ప్రాఫిట్తో క్లోజ్ చేసినాను.